బుడి బుడి అడుగుల ప్రాయంలోనే అఖిల్ అక్కినేని టైటిల్ రోల్లో కనిపించి అలరించిన చిత్రం సిసింద్రి. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కింగ్ నాగార్జున ఈ సినిమాని నిర్మించడమే కాకుండా ప్రత్యేక పాత్రలో సందడి చేశారు. శివనాగేశ్వరరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రాజ్ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది. 1995 సెప్టెంబర్ 14న విడుదలై విజయపథంలో పయనించిన సిసింద్రి ఆదివారంతో 30 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సిసింద్రి అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం మెలోడీ, విజయనగరం బాలాజీ, రాజమండ్రి అశోక్, కాకినాడ గీత్, పిఠాపురం శివదుర్గ, ఏలూరు అంబిక, భీమవరం నటరాజ్, తణుకు శ్రీచిత్ర, తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ, నర్సాపురం అన్నపూర్ణ, విజయవాడ స్వర్ణ పిక్చర్ ప్యాలెస్, మచిలీపట్నం రమాశాంతి, గుంటూరు గౌరీశంకర్, తెనాలి రత్నా టాకీస్, చిలకలూరిపేట కృష్ణామహల్, నర్సారావుపేట రవి కళామందిర్, ఒంగోలు విజయదుర్గ, చీరాల గోపాలకృష్ణ, నెల్లూరు నర్తకి, హైదరాబాద్ దేవి 70mm, వరంగల్ జెమిని, ఖమ్మం సత్యం, కరీంనగర్ శ్రీనివాస, మిర్యాలగూడ రాఘవ, తిరుపతి పీజీఆర్ మూవీల్యాండ్, చిత్తూరు రాఘవ, మదనపల్లి సిద్ధార్థ, శ్రీకాళహస్తి శ్రీనివాస, కర్నూలు అప్సర, ఆదోని ద్వారకాశ్రీ, అనంతపురం సుధా, కడప జయశ్రీ, ప్రొద్దుటూరు సుధా, బెంగళూరు మూవీల్యాండ్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో సిసింద్రి సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.